ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ మార్పులు జరిగాయి, నామినేషన్స్ వేసే టైంలో మార్పులు చేసింది తెలుగుదేశం పార్టీ. ఎటువంటి ఎటువంటి టర్న్ తీసుకోవచ్చేది? రాజకీయాల్లో సహజం. అందులో పార్టీలు నిరంతరం సర్వేలు చేస్తూ ఉంటారు. సో ఆ సర్వేలలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా అభ్యర్థులు మారుస్తుంటారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆ ముందస్తుగానే ఆ పని కంప్లీట్ చేసింది. అభ్యర్థులు మార్చారు. ఇప్పుడు మంగళగిరిలో మొదలొక అభ్యర్థిని రామకృష్ణారెడ్డి ప్లేస్లో ఒకరిని పెట్టారు, తర్వాత ఇంకోరిని పెట్టారు కదా. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది కనుక ఆ పార్టీ ఈ ప్రక్రియ ముందుగానే పూర్తి చేసుకోగలిగింది. అన్ని చోట్ల రెండు సార్లు మార్చాల్సిన అవసరం రాలేదు. తెలుగుదేశానికి వచ్చే వరకు బీజేపీ జనసేనలతో పొత్తు ఉండడం వల్ల ఆ అడ్జస్ట్మెంట్లు ప్రాబ్లం అయ్యాయి. ఇప్పుడు అనపర్తి సీటు ఉదాహరణకు బీజేపీకి ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి బలమైన అభ్యర్థి. ఎక్కడి దాకా పోయిందంటే అది పార్లమెంట్ ఎన్నికపై కూడా ప్రభావం పడుతుందా, బీజేపీకే నష్టం కలిగిస్తుందా అనే స్థాయికి వచ్చింది. సో అందువల్ల అలా పొత్తుల్లో ఒక పార్టీకి టికెట్లు ఇచ్చినప్పుడు ఆ పార్టీకి పొత్తుల్లో ఇతర పార్టీలు సహకరించకపోవడమా, ఆ పార్టీలకు కాకుండా సీటు వదిలేసినటువంటి పార్టీకి బలమైన అభ్యర్థి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు మొదలయ్యే వరకు ఆటోమేటిక్గా అభ్యర్థులు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రచారం సరళిపైన, ప్రచార వేగం పైన ప్రభావం పడుతుంది. అంతర్గతంగా పార్టీల మధ్య ఆ ఓట్ ట్రాన్స్ఫర్ పైన కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. నాయకుల అసంతృప్తి, కార్యకర్తల గందరగోళం, ఇవన్నీ కూడా దారితీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ అనివార్యంగా 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఆ అడ్జస్ట్మెంట్లు, అకామిడేషన్లు ఛాలెంజింగ్గా మారుతాయి కదా. అయితే వీటన్నిటిలో చాలా ఇంట్రెస్టింగ్గా చర్చకు వచ్చింది ఉండికి సంబంధించి. ముఖ్యంగా శివరామరాజు అనుకున్నారు, తర్వాత రామరాజు పేరు వచ్చింది, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు. రామరాజు నేను ఇక రాజకీయాల నుంచే విరమించుకుంటాను, రఘురామకృష్ణరాజు కనుక టికెట్ ఇస్తానని చెప్పి గదగ్ధ స్వరంతో ఆయన తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి రామరాజు రఘురామకృష్ణరాజుతో కలిసి వెళ్తున్నారు. అక్కడ ఈక్వేషన్ కోర్స్ రామరాజు కలిసి పనిచేయచ్చు, కానీ ఆయన అనుచరుడు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన వాడు సపోర్ట్ చేసే సిచ్యువేషన్ పొలిటికల్గా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే చివరి వరకు రెసిస్టెన్స్ పెడతారు. ఇప్పుడు మీకు పిఠాపురంలో వర్మ కూడా అలాగే రెసిస్ట్ చేశాడు, తర్వాత మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. సో కలిసి పనిచేయని అనివార్య పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకంటే వేరే పార్టీలో వెళ్తే అక్కడ ఏమీ ఆ అకామిడేషన్ ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్నది 2 పార్టీల మధ్యనే పోటీ, వైసీపీ, టీడీపీ. సో టీడీపీ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, వైసీపీలో చేరాలి. వైసీపీలో చేరి ఏం చేస్తారు, అక్కడ ఆల్రెడీ వైసీపీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు. సో అందువల్ల అనివార్యంగా ఆ పార్టీలోనే ఉంటారు. అసంతృప్తితోనూ ఆంటీ ముట్టకుండా, సో ప్రచారం చేసినట్టు కనబడుతూ సరిగా చేయకుండా ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకులు నియోజకవర్గ స్థాయిలో సరిగా ప్రచారంలో రావడం లేదు, పనిచేయడం లేని విమర్శలు కూడా వస్తున్నాయి. అందువల్ల పార్టీ ఒకే పార్టీలోనే టికెట్ వచ్చిన వారికి రాని వారు సహకరించడం అంత సులభం కాదు. సహకరించడానికి రకరకాల పద్ధతుల్లో నాయకత్వం వాళ్ళను బుజ్జగిస్తుంది, వాళ్ళకు వేరే పదవులు ఆశ చూపుతుంది, వారికి ఏదో రకంగా న్యాయం చేస్తారని చెప్తూ ఉంటారు. తెలంగాణలో స్టేషన్పూర్ కడియం శ్రీహరి రాజయ్యలు సహకరించుకున్నారా? సో పార్టీ కడియం శ్రీహరి టికెట్ ఇచ్చింది, సో రాజయ్య సహకరించలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఒకే పార్టీలోనే ఈ పరిస్థితి ఉంటే తమకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా మీద పెడుతున్నారు, ఆ పార్టీకి బలం లేకపోయినా తీసుకొచ్చి మా మీద పెడుతున్నారు అనేటువంటి విమర్శ, అనేటువంటి ఆవేదన ఆ పార్టీల్లో ఉంటుంది. సో అది క్లియర్గా మనకు కొట్టవచ్చినట్టు కూడా కనబడుతూ ఉంటుంది. అందువల్ల తెలుగుదేశంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది పెద్ద పార్టీ కనుక. తెలుగుదేశం పార్టీ గత లాస్ట్ ఎలక్షన్స్లో 175 సీట్లలో పోటీ చేసింది. సో ఇప్పుడు తగ్గించుకోవాల్సి వచ్చింది కనుక బలం లేని బీజేపీకి 10 సీట్లు ఇవ్వడము, ఈ గందరగోళం అంతా మొదలైంది. అందువల్ల మీకు జనసేన, బీజేపీలోనే టీడీపీ నాయకులు అభ్యర్థులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఉండిలో కూడా పరిస్థితి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోతే అసలు బీజేపీ నిబద్ధతపైనే ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు బీజేపీ ఎంత మేరకు నిజంగానే టీడీపీతో కలిసి వస్తుంది, టీడీపీతో నిజంగా హోల్ హార్టెడ్గా స్నేహం చేస్తుందా? ఇక్కడ చిలకలూరుపేట సభలో మోడీ ప్రసంగం చూస్తే మనకు అర్థమైంది. కర్ణాటకకు వెళ్ళి జేడీఎస్ నాయకుడు దేవగౌడను ఆకాశానికి ఎత్తాడు. దేవగౌడ మాజీ ప్రధాని,
వాస్తవంగా దేవగౌడ ప్రధాని అయిన సమయంలో చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్. సో ఒక రకంగా దేవగౌడ ప్రధానమంత్రి కావడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజుల్లో తనకే ప్రధానమంత్రి అవకాశం వస్తే తీసుకోలేదని. అలాంటి దేవగౌడనేమో ఆకాశానికి ఎత్తి గొప్ప నాయకుడు అని పొగిడాడు మోడీ. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే దేవగౌడను కుమారస్వామిని మోడీ తీవ్రంగా విమర్శించారు జేడీఎస్ను. కానీ ఇక్కడికి వచ్చేవరకు తెలుగుదేశంతో పొత్తు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడిని గౌరవించడానికి మోడీ అంగీకరించలే. ఒక్క మాటని మాత్రం వదిలేశాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ అక్కల కొరకు చాలా కాలంగా కృషి చేస్తున్నారన్న సింగిల్ సెంటెన్స్ మినహా చంద్రబాబు నాయుడు పాలనా దక్షులను, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పనిచేస్తుందనో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎక్కడ అనలే. మీకు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో 2014, 2019 రికార్డులను బద్దలు కొడతామంటూ మోడీ మాట్లాడాడు. సో అందువల్ల యూపీలో వెళ్ళి యోగి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కర్ణాటక వెళ్ళి దేవగౌడ పేరు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడానికి అంగీకరించలేదు. అందువల్ల ఈ గందరగోళం అంతా ఉన్న సమయంలోనే రఘురామకృష్ణరాజు టికెట్ ఇవ్వలేదు. రఘురామకృష్ణరాజు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు, వైసీపీ ప్రభావంతో బీజేపీ నాకు టికెట్ ఇవ్వలేదు, నాకు కావాలని బీజేపీ ఈ సీట్ తీసుకుంది అని. సో బీజేపీని ఒప్పించే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చివరి నిమిషం వరకు చేశాడు. సో ఆ సీటు బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును పెట్టడము, లేదా టీడీపీకి ఆ సీట్ ఇవ్వడము. కానీ బీజేపీ బలం గట్టిగా ఉండడంతో ఏమీ చేయలేక ఇప్పుడు ఆయన అకామిడేట్ ఎక్కడో కానీ చేయకపోతే మొదటికే మోసం వస్తుందని నిర్ణయించేశారు. కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఫినామినన్ను ఇంతదాకా తీసుకొచ్చిందే టీడీపీ అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా రఘురామకృష్ణరాజుని యాంటీ జగన్ సింబల్గా మార్చారు. సింబల్గా మార్చి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోయే వరకు ఆటోమేటిక్గా దెబ్బ తగులుతుంది కదా. సో తాము చేసిన పని తమకే తగిలే పరిస్థితి టీడీపీకి వచ్చేవరకు అనివార్యంగా నేను అకామిడేట్ చేయాల్సి వచ్చింది. అకామిడేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆడ మీరు అన్నట్టు శివరామరాజు అన్నారు, తర్వాత రామరాజు అన్నారు, ఇప్పుడు రఘురామరాజు అన్నారు. సో ఈ ముగ్గురు రాజుల మధ్య ఏమాత్రం అభిప్రాయం ఉంటుందా అనేది క్వశ్చన్ మార్కే. కానీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 20 రోజులు మాత్రమే మిగిలింది. అక్కడ శివరామరాజు ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నారు. రామరాజుకి సంబంధించి మద్దతు ఇచ్చినప్పటికీ కేవలం 20 రోజులు మాత్రమే టైం ఉంది. ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది అంటే రఘురామకృష్ణరాజుకి కలిసి రావచ్చా, లేకపోతే బెడిసి కొట్టే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్గానే ఉంటుంది. కానీ అల్టిమేట్గా ప్రజలు వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక పొలిటికల్ మూడ్లో ఓటు వేస్తే ఈ ప్రభావం ఉండదు. బలమైన పొలిటికల్ మూడ్ ఉంటే ఇవన్నీ చిన్న చిన్న అంశాలు అయితే, బలమైన పొలిటికల్ మూడ్ లేనప్పుడు అంటే ప్రజలు ఒక రాజకీయ పరంగా ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో, ఒక పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు అభ్యర్థుల్ని చూడరు. సో ఒక డిసిసివ్ ఓట్ ఫర్ ద లీడర్ అండ్ పార్టీ ఉంటుంది. అలా లేనప్పుడు మాత్రం ఛాలెంజింగ్గా ఇవన్నీ అంశాలకు కూడా ముందుకు వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.